అన్నా నిన్న నెల జీతం ఇలా, ఈ నెల జీతం ఇలా, ఒక నెల నా జీతం నా ఖర్చులు ఉన్నాయి. రే వ్యాపారం జరగని రేస్తా నేను కానీ గీయాలనే కదా ఉండేది. చా పోయి పో. సరే అన్నా. అన్నా ఫోన్ ఇచ్చేయన్నా. తమ్ముడు బడ్జెట్ ఎంత? 50,000 లక్ష రూపాయల? అన్న 2,000 అన్నా. రే తమ్ముడికి 2,000లో ఫోన్ చూపి. సరే అన్నా. ఇదో ఇజ్జు నా బాగుంటది అన్నా. దీంట్లో ఫ్రీ ఫైర్ పబ్జీ రావా అన్నా? దాంతో పాంగేం వచ్చేదే గగనం, నా ఫ్రీ ఫైర్ ఆడొచ్చుది. ఏంటి మమ్మీ ఎవడీడు? తమ్ముడు అది 60,000 రూపాయలు మా. అది సెకండ్స్ లో అన్నా. సెకండ్ హ్యాండ్ లోనే 20,000 రూపాయలు ఉంటుంది మా. సరే అన్నా. అన్నా ఈ ఫోన్ తీసుకుంటానా? అన్నా దానికి బిల్ వేసి అన్నా. సరే తమ్ముడు ఆ ఫోన్ తీసుకుని అనుకో నువ్వు చెడిపోతావు తమ్ముడు. ఇప్పుడు నువ్వు బాగా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని అప్పుడు నీ సొంత డబ్బులతో నువ్వు స్మార్ట్ ఫోన్ కొనుక్కో. నిజమే అన్న, మీరు చెప్పింది కూడా కరెక్టే అన్న. నేను బాగా చదువుకొని పెద్దకి మంచి ఉద్యోగం తెచ్చుకో, మంచి ఫోన్ కొనుక్కుంటా. అప్పటి వరకు ఫోన్ వద్దురా. ఓకే బాయ్. తమ్ముడు ఇప్పుడు నేను తీసుకోమని తర్వాత అది తీసుకో పెద్ద. మనకు అవసరమా? ఇందాక జీతం అడిగినావు కదా, నిన్ను పనిలోంచి తీసేస్తున్నా. చవా.